ఊపిరిలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ చూస్తే కలలోన కూడా కల నిజమైన కలలే కదా తెల్లారకుండా వెలుగల్లె వాలి తెలవారిపోయిందిలా అలపై వలలా నాలో కల మనువై మనమైపోయిందే మదిలో క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. ఈ కృష్ణాష్టమికి నా ఇద్దరి కూతుళ్ళని నాతో కలపమని ఆ కృష్ణయ్యను వేడుకున్నాను. కాని ఆయనిద్దరు ఆడకూతుళ్ళని పంపించాడు. వాళ్ళిద్దరూ నా కూతుళ్ల వయసులోనే ఉన్నారు. దాదాపుగా నా కూతుళ్ళు ఇలానే ఉండొచ్చు. వాళ్ళెలా ఉన్నారో ఏం చేస్తున్నారో నాకు తెలీదు. కానీ ఈ ఆడపిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా కష్టాల్లో ఉన్నవాళ్ళని వదిలేస్తే ఈ అమ్మఒడికి అర్థమే ఉంటుంది. సరే, మనమే సర్దుకుందాం. ఆ ఆడబిడ్డల్ని నీ బిడ్డల్లాగా జాగ్రత్తగా చూసుకుందాం. పిన్ని, ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ నా బిడ్డే. కానీ వీళ్ళని ఆ కృష్ణయ్య పంపించాడు. ఆహా, అందుకా ప్రత్యేకం. కనీసం నీ రూంలోకి ఎవ్వరిని వెళ్లనివ్వవు. అలాంటిది వాళ్ళకి నీ రూమే ఇచ్చేస్తున్నావు. పిన్ని, వాళ్ళెదురు చూస్తున్నారు. వాళ్ళకి రూమ్ చూపించొద్దాం. పదండమ్మా, మీరుండే గది చూపిస్తాను. సరే సీతారత్నం గారు, నేను వెళ్ళొస్తాను. అదేంటండి, భోంచేసి వెళ్తురుగా నాగండి. లేదండి, నాకు అర్జెంటుగా పనుంది. ఇంకోసారి వస్తాను. మేడం, పోయిన మా బ్యాగ్ని నేను దగ్గరుండి మానిటర్ చేస్తాను. బ్యాగ్ దొరకగానే కబురు పెడతాను. చాలా థ్యాంక్స్ మేడం. పదండమ్మా, రండి రండి. రూమ్ చాలా బాగుంది. ఎంత నీట్గా ఉంచారో. మరి ఈ రూమ్ ఎవరిదనుకున్నావు? మా సీతారత్నంది. తనెంత అందంగా ఉంటుందో తన రూమ్ కూడా అంతే అందంగా ఉంచుకుంటుంది. అయ్యో, మీరు మాకిచ్చేసి మీరెక్కడుంటారు? ఇది నా అమ్మ ఒడి. ఇక్కడ ప్రతి గది నాదే.
నేనెక్కడైనా ఉండగలను. పేరుకే తన గదమ్మా, ఇక్కడెప్పుడూ పడుకోదు. ఆ బయట అరుగు మీదో వరండాలోనో పడుకుంటుంది. మీరు కూడా మా అక్కలాగే రూమ్ ఎంత నీట్గా ఉంచుకున్నారో. మా సీతారత్నంకి ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఉండేవాళ్లు క్రమశిక్షణగా ఉండాలి. ఆడపిల్లలకి చదువు ముఖ్యం. చదువుతో పాటు అణుకువ ఇంకా ముఖ్యమని తను నమ్మడమే కాదు, తనతో ఉండేవాళ్లను అదే పద్ధతిలో ఉండేలా చూసుకుంటుంది. సేమ్ టు సేమ్ మా అక్కలాగే. ఏంటమ్మాయి, ఇందాకట్నుంచి అన్నీ మీ అక్కే అంటున్నావు? నువ్వు మీ అక్కలాగా క్రమశిక్షణగా ఉండవా ఏంటి? తను కూడా చాలా పద్ధతిగా ఉంటుంది బామ్మగారు. అలా ఉంటే పర్వాలేదు, లేకపోతే మా సీతారత్నం నీకు సింహస్వప్నమే. చాలే పిన్ని, మనం వెళ్తే వాళ్ళు ఫ్రెష్ అవుతారు. పద. మీకేం అవసరం వచ్చినా ఏం కావాలన్నా నన్ను అడగండి. అలాగేనండి. చూడండమ్మా, ఆ బ్యాగులు అక్కడికంటే ఆ ర్యాక్లో పెట్టుకుంటే సౌకర్యంగా ఉంటుంది. ఏంటండి ఆ ఫోటో? ఇది నా జ్ఞాపకం. మేం 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతాం. ఆ ఫోటో ఇక్కడే ఉంచొచ్చు కదా? లేదమ్మా, ఈ ఫోటో ఎప్పుడూ నాతోనే ఉండాలి. ఇది మీకు కేవలం ఫోటోలానే కనిపించొచ్చు, కానీ ఇదే నా ప్రాణం. అక్క, నాకు బాగా ఆకలేస్తుంది. పొద్దున్నుంచి ఏం తినలేదు. నువ్వు ఏం తినలేదు కదా? నీకు ఆకలేయట్లేదా? నాకు ఆకలేస్తుంది. అవును, బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్ ఉండాలి కదా? పిన్ని, రేపటి నుంచి కొంచెం మినప్పప్పు ఎక్కువ నానబెట్టాలి. అలాగే రైస్ కూడా 2 కప్పులు ఎక్కువ వండాలి. అలాగే. అవును పిన్ని, పాపం వాళ్ళు తిన్నారో లేదో నన్ను అడగడం మర్చిపోయాను. నేను వెళ్ళి అడిగిరానా? వద్దులే పిన్ని, ఈ ఫోటోని తీసుకువెళ్ళి నీ రూంలో ఉంచు. నేను వెళ్ళి వాళ్ళని అడిగేసొస్తాను. అలాగే. అయ్యో, ఆ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఆ పోయిన బ్యాగ్లోనే ఉండిపోయింది. నాన్నున్నంతకాలం ఆకలంటే ఏంటో తెలియకుండా పెంచారు. నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని నాన్నకి మాటిచ్చాను. కానీ మొదటి రోజే ఆ మాటను తప్పుతున్నాను. నాన్న, నన్ను క్షమించండి. మీరు ఏ లోటు లేకుండా మహిని చూసుకోమంటే మొదటి రోజు పస్తులుంచుతున్నాను. అక్క, బాధపడకు. నాకేమంత ఆకలిగా లేదు. నువ్వు ఏడవద్దక్కా, ప్లీజ్. నా కన్నీళ్ళని చూసి నీ ఆకలి తీరిపోయిందా? అక్క,
కష్టపడకుండా కన్నీళ్లు రాకుండా సాధించే దాంట్లో కిక్కే ఉండదు. ఇవాళ ఎంత కష్టపడితే రేపంతలా సుఖపడతాం. ఈ ఒక్కరోజు ఏ బాధనైనా భరిద్దాం. రేపు నేను ఎలాగైనా ఉద్యోగం సంపాదించి మనకి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకుంటాను. అలాగే అక్క. నాన్న ఏ లోకంలో ఉన్నారో, మనం ఇలా ఉంటే ఆయన ఆత్మ శాంతించదు. అవునక్క, ఆయన మనల్ని ఇలా చూడలేరు. ఏదో ఒక దారి చూపిస్తారు. ఇందాక అడగడం మర్చిపోయాను. భోంచెద్దురు గాని ఫ్రెష్ అయ్యండి. అన్నయ్య లేస్తాడు. నేను చూస్తాను. కూర్చోబెడతాను. ఏం కాదు, కూల్. ఏం కాదు, దండం పెడతాను. కూర్చోబె. దండం వచ్చేసాడు. బామ్మ అన్నయ్య వచ్చేస్తున్నాడు. ఏం జరగనట్టు సైలెంట్ గా ఉండు. గుడ్. నన్ను ఇరికిస్తున్నావు. బామ్మ, ఏమైంది బామ్మ? అవును బామ్మ, ఎందుకు అరుస్తున్నావు? అసలు నువ్వేంటి, ఈ గెటప్ ఏంటి? అదే కదా, నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఏం లేదురా పెద్దోడా. ఏం లేదంట అన్నయ్య, పద. ఆగు. పెద్దోడా, నాకు చిన్ననాటి కోరిక తీరాలని చిన్నోడి ముందు ఒక చిన్న ఆడిషన్ ప్లాన్ చేశా. ఆడిషన్ ఎందుకు? చిన్నోడు స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉంటే ఆ పాటకు తగ్గట్టుగా నేను డాన్స్ చేస్తూ ఉంటే ఆ డాన్స్ చూసి జనాలందరూ చప్పట్లు కొడుతూ ఉంటే ఆ చప్పట్లకు నేను మై మర్చిపోయి ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉంటే కంట్రోల్. ఏం కాలేదు, అది తగిలింది అంతే. అది చిన్ననాటి కోరికలా లేదు, చివరి కోరికలా ఉంది. నువ్వు బాబు. ఓకే బామ్మ, నీకు లెగ్మెంట్ ప్రాబ్లం ఉందని తెలుసు. ఇలా డాన్స్ లవి చేస్తే పెయిన్ వస్తుందని తెలుసు. అయినా ఏంటి నువ్వు? వాట్ ఇస్ దిస్? ఇది నా డ్రీమ్ రా. అది నెరవేరే వరకు నేను ఏ నొప్పిని లెక్క చేయను.
అమ్మా అమ్మా ఇంత ఓవరాక్షన్ అవసరమా? రే ఆగు. బామ్మా ఏంటిది? రే మీకు నా ఎమోషన్ అర్థం కావడం లేదురా. అరే పెద్దోడా, అసలు చిన్నోడు రాక్ స్టార్ అవుతాను అంటే ఎందుకు ఎంకరేజ్ చేశానో తెలుసా? నేను నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుందామని. అమ్మనే, ఏ ఓల్రెడీ నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం నన్ను వాడుకుంటావా? ఆ? రే ఆగు. బామ్మా ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ కా? వద్దురా, నా వల్ల కాదు, వద్దు. అలా ఏం కుదరదు, రేపు వెళ్ళాలి అంతే. అంతే అనే, తీసుకెళ్ళు, వెళ్ళు హాస్పిటల్కి. అమృత ఇట్రా. అనే, అమృత వద్దు, ఎవరొద్దు, నేను తీసుకెళ్తాను. బామ్మ పద, నేను ఎత్తుకుని తీసుకెళ్ళి. వద్దురా, ఏం కాదు, నేను ఎత్తుకుంటాను. నాకు ఇంకో కాలు కూడా కొడతావేంటి? అదే కదా నా డ్రీమ్. పద. రే రే రే, నువ్వు ఆగు. ఆగరా. అమృత తీసుకెళ్ళు. లే. అమ్మా, జాగ్రత్త జాగ్రత్త. అమ్మా, బామ్మ ఇంకో స్టెప్ వేద్దామా? బామ్మా రేయ్, వెళ్ళు, వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అన్నయ్య, గుడ్ నైట్. రే 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 రే, ఏం కాలేదు, ఇది స్టెప్స్ మిస్టేక్ అన్నయ్య. ఎక్కువ డ్రింక్ చేస్తే హెల్త్ పాడైపోతుందిరా. వోకల్ కార్డ్స్ కూడా అంత మంచిది కాదు. అబే అన్నయ్య, అంత దూరం ఆలోచించక్కర్లేదు. ఈ విరాజ్ మైక్ పట్టాడంటే ఎంతటి వాడైనా నా సాంగ్కి ఊగిపోవాల్సిందే. రే 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 రే, ఆడియన్స్ నువ్వేస్తానని నువ్వు ఊగిపోతావేంట్రా? చిన్న పార్టీ అన్నయ్య, కొంచెం ఎక్కువైంది. ఏదైనా లిమిట్ గుంటేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. లిమిటెడ్ గానా? నెవర్. ఈ విరాజ్ అన్లిమిటెడ్ అన్నయ్య. వర్క్ అయినా కిక్ అయినా పీక్స్ లో ఉండాల్సిందే. అసలు నువ్వు పార్టీలకు వస్తేనే కదా తెలిసేది. నేనా పార్టీలకా? నువ్వు రావులే, ఎందుకంటే నీకు బిజినెస్, ఇల్లు, ఇంట్లో వాళ్ళందరూ, వాళ్ళు వీళ్ళు, లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వీడికే నీకు టైం సరిపోదు. ఇంకేం పార్టీకి వస్తావు? వచ్చినా ఏం ఎంజాయ్ చేస్తావు? నా బదులు కూడా నువ్వే ఎంజాయ్ చేస్తున్నావు కదరా. అందుకే కదా తాగేటప్పుడల్లా నీ వాడ కలిపి తాగేస్తున్నా. లవ్ యూ అన్నయ్య. సరే సరే, రేపు మార్నింగ్ 7 o'clockకి ప్రాక్టీస్ ఉంది. 7 o'clock? మళ్ళీ స్టెప్ మిస్టేక్. మార్నింగ్ అయితే ఫ్రెష్ గా ఉంటుంది, బెటర్ గా నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. అన్నయ్య, నీ తమ్ముడి రేంజ్ నీకు తెలియట్లేదు. నాకు ప్రాక్టీస్ ఎక్కర్లేదు, అలా మైక్ తీసుకుంటే చాలు నా సాంగ్ అందరూ ఫిదా అయిపోవాల్సిందే. గట్టిగా పట్టుకొని పడిపోతావు. ఐ నో యువర్ టాలెంట్ రా, బట్ నెక్స్ట్ ది పెద్ద ఈవెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. విరాజ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, ఆల్వేస్ పర్ఫెక్ట్. నువ్వు పర్ఫెక్టే, పద. ఓకే. రేపటి నుంచి అర్ధరాత్రి వరకు చల్లో తిరగకూడదు. ఓకే. మార్నింగ్ సొంటి అల్లంతో గార్గిలింగ్ చేయాలి. నెక్స్ట్. గొంతుకు ఎక్కువగా స్ట్రెయిన్ ఇవ్వకు. నెక్స్ట్. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్. ప్రాపర్ డైట్ తీసుకోవాలి. నెక్స్ట్. చెప్పిందంత అర్థమైందా? అనయా, నువ్వు చెప్తుంటే అలా వినాలనిపిస్తుంది, చెయ్యాలనిపించదు. సర్లే పడుకో. నువ్వు సూపర్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు చాలా మంచోడు. గుడ్ నైట్. గుడ్ నైట్.
ఏమ్మా నువ్వు తినట్లేదే? ఆ, మార్నింగ్ ఒక చిన్న యాక్సిడెంట్ అయిందండి. చేతికి దెబ్బ తగిలింది. అయ్యో ఏది? అచ్చో అచ్చో, ఈ చేత్తో ఎలా తింటావమ్మా?